హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా శాండీ. అందరికీ డౌట్ ఉంటుంది శాండీ ఎవరని. సో శాండీ ఎవరో కాదండి, మా హస్బెండ్ సందీప్ కుమార్. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఏదైతే నాచారం ఏలూరు నాచారం వీడియో ఇంతకుముందు అప్లోడ్ చేశాను కదా. సో ఆ వీడియోలో నేను దీపం చూపించలేకపోయాను. పరశురాముడు పొలంలో చేశారని చెప్పాను కదా పూజ. సో ఆ దీపం చూపించలేకపోయాను, అందుకే ఈ వీడియోలో చూపిస్తాను గైస్. అండ్ ఈ వీడియో మెయిన్గా వచ్చేసి అయితే లోహిత్ కోసం. లోహిత్ ఎలా నన్ను సతాయించాడు, ఎలా వాడు ఆడాడు ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఉంటుంది. అండ్ ఇది చూడండి, గుట్టలా ఉంది కదా, రౌతు అంటారా రాయి అంటారా. సో దాని మీద వెళ్ళి కూర్చున్నాడు, డ్రాగ్ అయ్యాడు. సో నేను అరుస్తున్నాను అనమాట. అండ్ అక్కడ ప్రసాదం తీసుకున్నాము, ఏదైతే నేను వీడియో ఇంతకుముందు అప్లోడ్ చేశానో అక్కడ చెప్పాను అనమాట. ప్రసాదం తీసుకున్నాము, దర్శనం చేసుకోలేక ప్రసాదం తీసుకున్నామని. సో ఆ ప్రసాదం వాళ్ళ లిటిల్ బ్రదర్ షణ్ముఖ్కి తినిపిస్తున్నాడు. షణ్ముఖ్ అయితే దెబ్బ తాకిందండి, నోస్కి పడిపోయాడు. సో అందుకే నేను షణ్ము వీడియోస్ తీయలేకపోయాను. అండ్ ఇక్కడ చూడండి, ఈశ్వర్ గురించి కూడా ఆ వీడియోలో చెప్పానండి. సో ఈశ్వర్ అయితే చాలా నాటీ బాయ్ అనమాట. వాడితో పాటు లోహిత్ కూడా ఇద్దరు కలిసిపోయారు. లోహిత్ కూడా అంతే. సో చూడండి మట్టిలో ఎలా ఆడుతున్నారు అసలు. సాయంత్రం వెళ్ళే లోపు డ్రెస్ అంతా పాడు చేసేసుకున్నాడు. కాకపోతే హీ ఎంజాయ్డ్ ఏ లాట్ అక్కడ అనమాట. పొలంలో అది గ్రీనరీ అంతా బాగా అనిపించింది గైస్. సో మాకు కూడా ఒక బ్రేక్ లాగా అనిపించింది. అంటే ఎప్పుడు ఆఫీస్, ఇల్లు, పిల్లలు ఇదే కాకుండా కొంచెం మైండ్ ఫ్రెష్ అయిందనమాట మాకు. పిల్లలకి కూడా ఎప్పుడు ఇంట్లోనే అనేసరికి కూడా బాగుండదు కదా. సో అలా బయటికి తీసుకెళ్ళాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. సో చాలా రోజుల తర్వాత అనమాట ఫ్యామిలీని కలవడం. ఆఫ్టర్ నవంబర్లో కలిసాము మా పెద్దమామయ్య వాళ్ళ గృహప్రవేశంకి. నెక్స్ట్ ఇదనమాట. సో దల్ టేక్ కేర్ అస్ వెరీ, అంటే బాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. వీ ఎంజాయ్ ఎ లాట్. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.